బ్యాంకులు ఏటీఎంలలో డబ్బు మాయం చేయడం, ఆ తర్వాత వాటిని కవర్ చేయడానికి అడ్డదారులు తొక్కడం, ఇలాంటి సీన్లన్నీ మనం సినిమాల్లో ఎక్కువగా చూస్తుంటాం. విశాఖలో ఇలాంటి గోల్మాల వెలుగులోకి వచ్చింది. పెద్ద నోట్ల రద్దు అందరికీ ఇబ్బందికరంగా మారితే ఆ గ్యాంకు మాత్రం వరలా మారింది. అదే అదునుగా భావించి లక్షలకు లక్షల కరెన్సీ ఎక్స్చేంజ్ చేస్తూ కాకీలకు చిక్కారు. సైంటిఫిక్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఈ పేరు విని ఇదేదో పరిశోధనా సంస్థ అనుకునేరు. ఏటీఎంలలో మనీ లోడ్ చేయడం ఈ సంస్థ పని. ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, కరూర్ వైశ్య బ్యాంకులు తమ ఏటీఎంలలో డబ్బు నింపేందుకు సైంటిఫిక్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ సంస్థకు దాసరి శ్రీనివాస్ మేనేజర్ గా వ్యవహరిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఏటీఎంలలో మనీ లోడ్ చేయడం సైంటిఫిక్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ కు అప్పగించిన బాధ్యత అయితే, ఏటీఎంలలో డబ్బు లోడ్ చేసే సమయంలో కొంత నొక్కేయడం శ్రీనివాస్ అండ్ గ్యాంగ్ ప్రధాన కర్తవ్యంగా పెట్టుకున్నారు. ఇలా గత కొన్నాళ్లుగా ఏటీఎంలలో మనీ లోడ్ చేసే సమయంలో ఈ గ్యాంగ్ మాయం చేసిన సొమ్ము అక్షరాల కోటికి పైమాటే. ఇక వారానికోసారి ఏటీఎంలను తనిఖీ చేసే సమయంలో తమ తెలివితేటలు ఉపయోగించి చెకింగ్ ను మమా అనిపించేస్తారు. ఇలా కొట్టేసిన సొమ్ము లోటును ఎలా పూడ్చాలా అని ఆలోచిస్తున్న శ్రీనివాస్ అండ్ గ్యాంగ్ కు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వరంలా మారింది. పెద్ద నోట్ల రద్దుతో తాము కొట్టేసిన కోటిని కొత్త కరెన్సీతో కప్పెట్టేయాలని ప్లాన్ వేశారు. ఇందుకోసం ఏటీఎంలలో పెట్టాల్సిన 74 లక్షల కొత్త కరెన్సీని కొట్టేశారు. రాజమండ్రి నుంచి నోట్ల ఎక్స్చేంజ్ కోసం డీల్ కుదిరింది. 20 లక్షల పాత నోట్లకు 15 లక్షల కొత్త కరెన్సీ ఇచ్చేందుకు శ్రీనివాస్ అండ్ టీం ఒప్పందం చేసుకున్నారు. ఇలా కొత్త నోట్లు ఇచ్చి పాత నోట్లు తీసుకోవడానికి 2,000 రూపాయల న్యూ కరెన్సీతో రాజమండ్రి వెళ్లిన శ్రీనివాస్ సామర్లకోట స్టేషన్ లో సువిధ ట్రైన్ లో ఆర్పీఎఫ్ పోలీసులకు అడ్డంగా బుక్ అయ్యాడు. They are doing the same kind of thing for last many years. సరే, ఇది ఏటీఎంలోనే ఉన్నాయి. ఏటీఎంలో క్యాష్ లోడింగ్ కూడా ఈయనే చేస్తున్నారు. అన్ని ఏటీఎంలో కొంచెం కొంచెం క్యాష్ పడుతుంది. సపోజ్ ఒక ఏటీఎంలో ఈరోజు 10 లక్షలు పెట్టారు. 10 లక్షలు పెట్టిన తర్వాత ఒక చిన్న రసీద్ లాగా వస్తుంది. 10 లక్షలు వచ్చింది లోపల, కానీ ఫిజికల్ చెక్ ఏమి ఉండదు. సో అన్ని టైంలో లోడింగ్ టైంలో కొంచెం కొంచెం డబ్బులు ఈయన విత్డ్రా చేస్తా ఉన్నారు అన్ని ఏటీఎం నుంచి. నా ఎవ్రీ వీక్ ఏటీఎంలో ఒక చెకింగ్ ఉంటుంది, ర్యాండమ్ చెకింగ్ లాగా. ఒక ఏటీఎంలో మ్యాచింగ్ అవుతున్నా లేదా. దే యూస్ టు మేనేజ్ దట్ చెకింగ్ ఆల్సో. చెకింగ్ అంటే ఇది సీరియస్ చెకింగ్ కాదు, ఫ్రెండ్లీ చెకింగ్ లాగా ఉంటుంది. అదే ఏటీఎం వెళ్తాము, ఆల్ డిసైడెడ్. ఒక ఏటీఎం వెళ్ళి ఒక చెక్ చేసి సంతకం పెట్టేసి వచ్చేస్తారు. శ్రీనివాస్ ను తనిఖీ చేసిన ఆర్పీఎఫ్ పోలీసులు అతని వద్ద 15 లక్షల కొత్త కరెన్సీ, 2,000 నోట్ల కట్టలను చూసి షాక్ తిన్నారు. డబ్బుతో పాటు శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకుని రాజమండ్రి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పగించారు. శ్రీనివాస్ వద్ద డబ్బుకు సంబంధించిన ఆధారాలు ఏవీ లేకపోవడంతో ఐటీ అధికారులు కేసును పోలీసులకు అప్పచెప్పారు. దీంతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ శ్రీనివాస్ గ్యాంగ్ సభ్యులను అరెస్ట్ చేశారు. టోటల్ గా ఆల్ కైండ్స్ ఆఫ్ చీటింగ్, చేంజింగ్ బ్లాక్ మనీ ఇంటూ వైట్ మనీ ఇల్లీగలీ. బ్యాంక్స్ కు చీటింగ్ చేస్తున్నారు ఆయన. They are taking commission for changing banks. Highly all anti-national activities. పాతా కూడా చీటింగ్ ఉన్నాయి. బ్యాంక్ నుంచి 1 crore విత్డ్రా చేశారు. ఇది మొత్తం టోటలీ మీన్స్ ద హోల్ ఆపరేషన్ ఆఫ్ ఏటీఎం లోడింగ్ దే హ్యావ్ టోటలీ స్పాయిల్డ్. అండ్ బిగ్ చీటింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బ్యాంక్స్. శ్రీనివాస్ అండ్ గ్యాంగ్ కొట్టేసిన 74 లక్షల కొత్త కరెన్సీలో 35 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన 39 లక్షలు ఇప్పటికే ఎక్స్చేంజ్ చేసినట్లు గుర్తించారు. శ్రీనివాస్ నిర్వాహకం కారణంగా ₹1 కోటి మాయం అయినట్లు గుర్తించిన బ్యాంకులు ఆడిటింగ్ చేసుకుంటున్నాయి. ఈ వ్యవహారంలో కేవలం సైంటిఫిక్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ సిబ్బంది చేతివాటమేనా, లేక బ్యాంక్ సిబ్బంది ఎవరైనా సహకరించారా అన్న కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది.